Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. అరే కన్నా సార్, ప్రాణ వ్యాయామం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎక్కడ హ్యాండ్ పంప్ లేదో అక్కడ నుయ్యుంది. ఇప్పుడే ప్రారంభించాను, 15 నిమిషాలైంది. చప్పట్లు. ఈయన కూడా రాను అలాగే అయిపోతున్నారు. కన్నా సార్, బన్నీ ఏం చెప్తున్నానంటే ఎన్ని రోజులు అయింది అని. అరే నా బంగారు కొండ, నేను కూడా అదే చెప్పాను. ఈ రోజే స్టార్ట్ చేశాను 15 నిమిషాల క్రితం. ఓహో డాక్టర్ బాలు, మీకేం కాలేదుగా? ఓ కన్నా సార్, నేను మిమ్మల్ని వెతుకుతున్నాను. నా అకౌంట్ లో డబ్బుని కట్ చేసేశారు. మీరే నాకు హెల్ప్ చేయాలి. మీకు ఏమైంది డాక్టర్ బాలు? నేను ఇంటర్నెట్ లో నా ఫ్రిడ్జ్ అమ్మడానికి యాడ్ వేసా. ఒక కస్టమర్ వచ్చాడు. నా సర్వెంట్ ఫ్రిడ్జ్ కొనడానికి వస్తున్నాడని చెప్పాడు. డబ్బు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడు. ఇది మంచి విషయమే కదా. సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఎవరు కొంటం లేదు. ఏంటి అనుమానమా? ఇలా రా, నన్ను పూర్తిగా చెప్పనివ్వు, అన్ని చెప్పేస్తాను. వాడు నా అకౌంట్ లో డబ్బులు వేయడానికి బదులు నా అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని నా అకౌంట్ లో డబ్బులు తీసేశాడు. అరే ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. 20 కేసులు నా బ్యాంక్ లో పెండింగ్ లో ఉన్నాయి. మీరు పోలీసులో రిపోర్ట్ ఇచ్చి నాకు కాపీ ఇవ్వండి, నేనేదో ఒకటి చేస్తాను. అదిగో అక్కడే పోలీస్. డాక్టర్ బాలు తప్పుకోండి, నన్ను పరిగెత్తనివ్వండి. బాలు ప్రాబ్లం లో ఉన్నారు. మీరు 5 నిమిషాల తర్వాత జాగింగ్ కి వెళ్ళండి. యూనిఫామ్ వేసుకుని ఎవరైనా జాగింగ్ చేస్తారా? మీరు అదేగా చేస్తున్నారు. నేను దొంగని తరువుకుంటూ వెళ్తున్నాను. అదిగో దొంగ పారిపోతున్నాడు. ఇప్పుడు దొంగ పారిపోయాడు. వాచ్మెన్ డ్యూటీలో లెగిసిపోయాడు. పరిగెత్తారులే, ఇప్పుడు ఆగారు కదా. మీరు హెల్ప్ చేయండి, నాకు రిపోర్ట్ రాయాలి. ఏమయ్యింది? ఒకడు నన్ను ఆన్లైన్ లో మోసం చేసి డబ్బులంతా నొక్కేశాడు. ఇది సైబర్ క్రైమ్ కదా. ఇది సైబర్ సెల్ కే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పంపించండి, కానీ డాక్టర్ బాలు డబ్బు తిరిగి రావాలి. ఏంటి అనుమానమా? చాలా కష్టం. వాళ్ళ అకౌంట్ నకిలీ అకౌంట్ అయి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా నకిలీదే అయి ఉంటుంది. 90% కేసెస్ లో డబ్బు దొరకనే దొరకదు. నేను బాగా ప్రయత్నిస్తాను. మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక రిపోర్ట్ రాసి ఇవ్వండి. నేను ఈ దొంగని పట్టుకొని అక్కడికి వస్తాను. అయితే నేను రక్తం చిందించి సంపాదించిన డబ్బు పోయిందా? నా హృదయం అనే మొబైల్లో దుఃఖం అనే సిగ్నల్ వచ్చింది. ఇన్స్పెక్టర్ పాండా చెప్పారు కదా, ఆయన ప్రయత్నిస్తాను అని. 90% కేసెస్ లో డబ్బులు దొరకవంట. ఇది కూడా చెప్పారు కదా. మీరేం దిగులు పడకండి డాక్టర్ బాలు, మీ డబ్బుని మేం తీసుకొచ్చిస్తాం. దొంగిలించిన వాడు కొంచెం డబ్బు కోసం దొంగిలిస్తాడా? వాడు 3 లేక 4 ఆపర్చునిటీలు చూసి మళ్ళీ దొంగిలించడానికి వస్తాడు. ఆ మాట కూడా నిజమే. కానీ దానికి ఏం చేయాలి బన్నీ? కన్నా సార్, మీరు ఇంటర్నెట్ లో మీ ఫర్నిచర్ మొత్తం అమ్ముతున్నట్టు ప్రకటన ఇవ్వండి. అప్పుడు వాడు ఖచ్చితంగా దొరికిపోతాడు. ఓయ్ గురు, ఏంటి నా ఫర్నిచరా? ట్రైన్ ఆగుతుంది కానీ అందులో ఎవరు వెళ్ళట్లేదు. యాడ్ వేశాను కానీ ఆఫర్లు ఏమీ రావట్లేదు. హలో, కన్నాఫాబ్ మాట్లాడుతున్నారా? అవును, నేను ఇప్పుడే మీ యాడ్ ని చూశాను. చెప్పండి. నాకు అన్ని సామాన్లు కావాలి. నా సర్వెంట్ వచ్చి తీసుకెళ్తాడు.
Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. వీడేవాడు వీడు సాని ఫా అంటాడు. ఇన్స్పెక్టర్ పాండా, ఈ ఫోన్ కాల్ ని వెంటనే ట్రేస్ చేయండి. హలో, నేనే మాట్లాడుతున్నది. నాకు అన్ని ఫామాన్లు కావాలి. ఈ రోజు అమావాస్య రాత్రి. ఇది చాలా మంచి వార్త. కొన్ని ధరంతో చెప్పండి కన్నాఫాడ్. హలో, నేను హాల్లో మ్యాట్ వేశాను, వెబ్సైట్ లో రేటు పెట్టాను. చెప్పట్లు. వావ్, పొరైన రేటు 1.5 లక్ష అవుతుంది. కాస్త డిస్కౌంట్ ఇవ్వగలరా? కన్నా సార్, మీరు అతనితో మాట్లాడుతూ ఉండండి. హలో హలో హలో. సార్, మీకు ఎంత డిస్కౌంట్ ఇద్దామని ఆలోచిస్తూ ఉన్నాను. బాగా వినండి, మొత్తం 1.10 ఇస్తాను. ఇలా సడన్ గా చెప్తే నేను ఎలా డిసైడ్ చేసేది? నేను ఆలోచించి చెప్తాను, నాకు కాస్త టైం ఇవ్వు. చెప్పట్లు. డీల్ ముగిసిపోయాక చప్పట్లు కొడదాం. నేను 20 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, మీరు ఆలోచించుకోండి. సిటీకి బయట ఉన్న పుట్టి గ్రామం నుంచే కాల్ వచ్చింది. కన్నా సార్, 20 నిమిషాల తర్వాత తను ఫోన్ చేస్తే తన ఫోన్ లోనే మాట్లాడుతూ ఉండేలా చేయండి. పుట్టి గ్రామానికి వెళ్ళి మేము వాడిని పట్టుకుంటాం. సిగ్నల్ లొకేషన్ కి మేమందరం వెళ్ళి చేరిపోయాం. సార్, మీకు ఓటీపీ వచ్చింది. షేర్ చేయండి ప్లీజ్. వావ్ మ్యామ్, మీ వాయిస్ ఎంత బాగుంది మ్యామ్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కాస్త చెప్తారా ప్లీజ్? ఇక్కడ 4 సభ్యులు ఓ ముఠానే ఉంది. వీడిని మటుకు పట్టుకుంటే నాకు ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది. ఏంటి, సరేనా? కానీ డాక్టర్ బాలు దగ్గర దొంగిలించింది ఎవరు? మనం అసలు ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? అన్నింటినీ పట్టుకోవాలి. డాంకీ, ఏంటి అనుమానమా? హలో, మీ గొంతు వినపడడం లేదు. సిగ్నల్ ఉన్న చోటికి రండి. అందరూ అన్ని వైపులా వెళ్ళండి. ఎవరు తప్పించుకోకూడదు. వెళ్ళండి త్వరగా. కన్నాఫాబ్, కాస్త గట్టిగా మాట్లాడండి. ఆయన చాలా దూరంలో ఉన్నారు. మేము మీ పక్కనే ఉన్నాం. మాతో డీల్ పెట్టుకో. అయ్యో, కాపాడండి. ఇలా రావు. నువ్వు నా దగ్గర దోపిడీ చేసావు. నీ బుర్రలో నేను ఇప్పుడు నిజాయితీ అనే దీపాన్ని వెలిగించబోతున్నాను. అర్థమైందా? హలో మ్యామ్, మా దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది, మీరు తీసుకుంటారా? లేదు కన్నా, నేను నీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నాను. అవునవును, ఆ విషయం గురించి నాకు తెలుసు. అకౌంట్ డీటెయిల్స్ తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే సార్. వీళ్ళందరినీ కొట్టండి. డాక్టర్ బాలు, మీరు కిందకెళ్ళి అందరికీ సాయం చేయండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఇది పొలం మొత్తం ఉంది పాండా గారు. ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, ఆ తర్వాత హ్యాపీగా చెరుకులు తినండి. ఏంటి అనుమానమా? నేను ఒంటరినే, కానీ ఇద్దరికి సమానం.
నేనే పాండాని. తెలుసా, నేనే హనీ. నేనేమి ఇంట్రొడక్షన్ ఇవ్వట్లేదు. నేను ఏమంటున్నానంటే నేను పాండాని. నన్నెందుకు కొడుతున్నావు? మీరందరూ కలిసి నన్ను కొట్టబోతున్నారా? అంటే ఏంటి? ఏంటి కలిసి కొడతారా అని అడుగుతున్నాడు. ఏంటి అనుమానమా? నిన్ను చాలా కాలంగా వెతుకుతున్నాము. పిల్లలు, మీ వల్లే నేను వీడిని పట్టుకోగలిగాను. ఇలారా, పడబడని మాట్లాడి నీ మాటలతో నన్ను మోసం చేసావు కదా. నా డబ్బులు నొక్కేశావు, నన్ను బాధ పెట్టావు. ఇప్పుడు చూసావా, నిన్ను కొట్టి నేను గాయపరిచాను. ఇలారా, అదరగొట్టింది మీరే. నా డబ్బు తిరిగి దొరికేస్తుంది. చిరిగిపోయిన ప్యాకెట్ ని కుట్టుకోవచ్చు. నా హృదయం అనే తోటలో సంతోషమైన పువ్వు పూస్తుంది. ఇది మామూలే. మీ మాటలు విన్నాక ఈ తోట మొత్తం ఆడుతుంది.